స్వామి మీద ఆధారపడి చేస్తున్నామా? వెంకటేశ్వర స్వామి మీద ఈ 3 నెలలుగా మీరు చేస్తున్నటువంటి అరాచకాలేంటి? ఈ 3 నెలల్లో అక్కడ బెల్ట్ షాపు దొరికింది. ఈ 3 నెలల్లో ఓ తాగుబోతూ రారా తెలుసుకుందామనని ఆడవాళ్ల మీద దౌర్జన్యం చేసి ఎన్ని కావాల మందు నేను లోకల్ అనింది కొండ మీద కాదా? కొండ మీద 2 రౌడీలు తాగి పడుకున్నటువంటి భక్తులందరినీ నిద్రలేపి కొట్టింది నిజం కాదా? మొన్న 5 రోజుల ముందు హత్య జరిగింది నిజం కాదా? కొండ మీద సాధువులు ధర్నా చేసింది నిజం కాదా? వీటి మీద మాట్లాడితే రాజకీయం అవుతుందా? అజ్ఞానం తలకెక్కిన వాళ్లను కన్విన్స్ చేయటం అన్నది సాధ్యం కాదు. ఎవరి అజ్ఞానం వాళ్ళ సొంత ఆస్తి అని 70 ఏళ్ల ముందు ఒక కవి రాసినాడు. ఆ అజ్ఞానపు ఆస్తి మెండుగా ఉన్నటువంటి వాళ్లను కన్విన్స్ చేయలేం. ప్రజలకు తెలియపరచటం మా బాధ్యత వెంకటేశ్వర స్వామి భక్తులుగా. కనుక ఖచ్చితంగా ఇలాంటివి తప్పులు ఎత్తి చూపుతూనే ఉంటాం. ఎలా వెళ్తారు సార్ ఈ విషయం మీద? మేమైతే ఇంకా మీదట ఇలాంటి విషయాలు మేము స్పందించాల్సిన అవసరం లేదు, అసత్య ఆరోపణలపై మేము ఇంకా మాట్లాడము అంటూ వాళ్ళు చెబుతూ ఉంటారు. సో మీరు ఎప్పటికైనా ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారా? కాదు ఫుల్ స్టాప్ అంటే నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటిది వితండపు వివరణ వలన వాళ్ళు ఇరుక్కున్నారు అనవసరంగా. ఆ రోజే ఒక మామూలు ప్రెస్ మీట్ లో వాస్తవాలను బయట పెట్టినట్టే బాగుండేది. వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే 5వ నిమిషానికే ఫేక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సరఫరా చేసినారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు గారు నెక్స్ట్ డే ఆడికి పోయి నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. దూషణే కదా, దూషణ తప్ప ఏమన్నా ఉందా? వాడు మనిషిగానే పుట్టడానికి అనర్హుడు అని అన్నాడు ఆయన నన్ను. నా గురించి ఏదో చాలా బాగా తెలిసినవాడు మాదిరిగా, వాడు నాస్తికుడు, ఏదో మా ఇంట్లో పుట్టినవాడు మాదిరిగా ఆయన నా మీద మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఇన్ని కూడా నన్ను ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లేకపోతే అక్కడ సేవ చేసేటువంటి భాగ్యం ఎవ్వరికీ రాదు అని ప్రపంచమంతా చెప్పేటువంటి మాట కదండి. ఈ విషయంలో మరో అభిప్రాయం మరొకటి లేదు కదా. ఎంత అనుగ్రహం నాకు లేకపోతే 3 సార్లు బోర్డు మెంబర్ని, 2 సార్లు అధ్యక్షుడిని అవుతాను నేను. ఆ వెంకటేశ్వర స్వామి కృప, కరుణ, దయ, దాక్షిణ్యం నా మీద లేకపోతే ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల కాలంలో ఇన్నిసార్లు సభ్యుడినైన వాడిని, అధ్యక్షుడైన వాడిని నేను ఒక్కడినే. స్వామి అనుగ్రహం లేకపోతే ఇలా సాధ్యమా? ఇంకా నన్ను మీరు నాస్తికుడు అని మాట్లాడితే నేను ఏం సమాధానం చెప్పాలి? దానికి మాట్లాడుకుంటూ ఉండండి. అవునండి, సాహి